తెలంగాణ శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి 3,04,965 కోట్లతో బడ్జెట్ను సభకు సమర్పిస్తున్నట్లుగా చెప్పారు. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు, ఇక మూలధన వ్యయం 36,504 కోట్లుగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం కట్టబెట్టారని ఈ సందర్భంగా బట్టి పేర్కొన్నారు. ఇక ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని తెలిపారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మమతా, తెలంగాణ శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం, అదే విధంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క. ఈ నేపథ్యంలోనే 2025-26 సంబంధించిన బడ్జెట్ మొత్తానికి చూసుకుంటే 3,04,965 కోట్లు బడ్జెట్ ను సభకు సమర్పించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా మొత్తానికి రెవెన్యూ వ్యయం చూసుకుంటే 2,26,982 కోట్లను, మూలధనం వ్యయం 36,504 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలను మమ్మల్ని నమ్మి అవకాశం ఇచ్చి ఒక్కొక్కసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చింది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తుంది. ప్రజల అనుక్షణం ప్రజల ఆకాంక్షల కోసమే, ప్రజలను ఏదైతే కోరికలు ఉంటే వారి కోరికలు నిర్వహించడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తుందని చెప్పి సభాముఖంగా చెప్పిన పరిస్థితి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం మనం. అదేవిధంగా ఏదైతే ఉందో ఇప్పటికే ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాం. వారికి ఒకవేళ సంక్షేమ పథకాలు అందకున్నా కూడా వారికి ఏదైనా ఇబ్బందులు ఉన్నాడు, ప్రజలకు జవాబుదారీతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా మంత్రులైన మేము కూడా ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తున్నామని చెప్పేసి నిండు సభ సాక్షిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే అటు ప్రజల ఏదో పరిపాలన యంత్రాంగం ప్రజాప్రభుత్వం పేర్కొన్నటువంటి ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలన తప్పకుండా ప్రజల కోసమే పనిచేస్తుంది. ప్రతి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అంకితం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారుగా 18 నెలలు అవుతుంది. 18 నెలల నుంచి కూడా ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రజల కోసమే చేస్తున్నాం, నిరంతరం ప్రజల కోసమే కట్టుబడి ఉంటామని చెప్పేసి డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ అమలవుతున్నటువంటి తెలంగాణలో అమలవుతున్నటువంటి 6 గ్యారంటీల అమలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇలాంటి సంక్షేమ పథకాలు అన్ని కూడా చూసుకుంటే ఇలా యువ వికాస సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తిగా చూసుకుంటే ఇలా ప్రజల కోసమే, నిరంతరం రైతుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా గత 10 ఏళ్ళు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గత 10 ఏళ్ళు మాత్రం టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది. గతంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం చింద్రవంద్రం అయింది. ఎక్కడ కూడా అనేక ఇబ్బందులు పడ్డది రాష్ట్రం. ఎక్కడ కూడా రూపాయలు కూడా మొత్తం గత ప్రభుత్వం మొత్తం నాశనం చేసిందని చెప్పేసి సభాముఖంగా చెప్పడం జరిగింది. చూస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఆ వ్యవస్థను మొత్తం గాడిలో పెడుతున్నాం. సుమారుగా మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలు మళ్ళీ ప్రజలు మాకు అవకాశం దాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం మీ అవకాశం ఇచ్చిందని చెప్తున్న పరిస్థితుంది. అదేవిధంగా తప్పకుండా ఏదైతే ఉందో ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రభుత్వం. ముందున్న రోజులు కూడా తప్పకుండా ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్తుంది. ఎందుకంటే గతంలో చింద్రమైనటువంటి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతుంది ప్రభుత్వం. అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. ఆ సంక్షేమ పథకాలు కూడా పూర్తి స్థాయిలో చివరి ఇంటి వరకు కూడా అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది. ఇవాళ తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో ఇలా ఆ భూభారతి, ఇలా ధరణి ప్లేస్ లో ధరణిని బంగాళాఖాతంలో కలిపి భూభారతి తీసుకొస్తామని చెప్పిన పరిస్థితి. ఇవాళ భూభారతి కనుక వస్తే రైతులకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఎవరు కూడా రైతులకు ఇబ్బంది ఉండదు. ఒక ఎంఆర్ ఆఫీస్కి పోయి రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పేసి భూభారతిని తీసుకొచ్చామని చెప్తున్న పరిస్థితి. ఇట్లా చూసుకుని పోతే 6 గ్యారంటీలు అమలు కావచ్చు, ఇలా మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, శ్రీలక్ష్మి సంబంధించి ఇలాంటి అనేక సంక్షేమాలు తప్పకుండా ప్రభుత్వం ముందుండే చేస్తుంది. ప్రజల కోసమే కట్టుబడి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి నిరంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మాటకు కట్టుబడి ఉంటుంది. ఆ విధంగానే పరిపాలన చేస్తున్నామని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఈ సభలో ఎలాంటి అంశాలను అందరూ కూడా ఆ ఎమ్మెల్యేస్ అందరూ కూడా స్థానికంగా ఉంటుంది కాన్స్టిట్యూన్స్ లో అభివృద్ధి పైన ఫోకస్ పెట్టాలి. వారికి కావాల్సినటువంటి ఆ నిధులు ఏమున్నాయి, అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎలా అని చెప్పి పూర్తి స్థాయిలో దాన్ని సభను దేశం మాట్లాడడం జరిగిన మమతా. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.